మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. నక్క మరియు పక్షి. అనగనగా ఒక నక్క మరియు ఒక పక్షి మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు నక్క పక్షిని భోజనానికి ఇంటికి ఆహ్వానిస్తుంది. పక్షి నక్క ఇంటికి వచ్చేసరికి లంచ్ రెడీగా ఉంటుంది. టేబుల్ మీద 2 ప్లేట్ల నిండా సూపు ఉంటుంది. నక్క వెంటనే సూపును ఎంతో వేగంగా తాగేస్తుంది. కానీ పాపం ఆ పక్షి తన ముక్కు పెద్దగా ఉండడం వలన, ప్లేటు ఫ్లాట్గా ఉండడం వలన సూపును తాగలేకపోతుంది. అప్పుడు నక్క అంటుంది, "నువ్వెందుకు సూప్ తాగడం లేదు? నేను చేసిన సూప్ నచ్చలేదా?" అని అడుగుతుంది. అప్పుడు పక్షి అంటుంది, "సూపు బాగుంది, కానీ నాకే ఆకలి లేదు" అని చెప్పి ఎంతో కోపంతో ఆ పక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ పక్షి నక్కను ఇంటికి భోజనానికి పిలుస్తుంది. నక్క ఇంటికి వచ్చేసరికి డిన్నర్ రెడీగా ఉంటుంది. టేబుల్ మీద 2 జగ్గుల నిండా సూప్ ఉంటుంది. అప్పుడు పక్షి సూపును చకచకా తాగేస్తుంది. పాపం నక్కే ఏమీ తాగదు. అప్పుడు పక్షి అంటుంది, "నువ్వెందుకు సూప్ తాగటం లేదు? నా సూప్ నీకు నచ్చలేదా?" అని అడుగుతుంది. అప్పుడు నక్క కోపంతో అంటుంది, "నేను ఈ పొడవాటి జగ్గులో నా మూతిని పెట్టి సూపును ఎలా తాగాలనుకుంటున్నావు?" అంటుంది. అప్పుడు నక్కకు తాను కొన్ని రోజుల ముందు పక్షితో చేసింది గుర్తొస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుంటూ మళ్ళీ స్నేహితులవుతారు. నీతి: మన తోటి వారిని మనతో పాటు సమానంగా ట్రీట్ చేయాలి. అనగనగా ఒక అందమైన గ్రామం. అది వర్షాకాలం. అప్పుడే వర్షం కురిసి ఆగిపోయింది. 2 అమ్మాయిలు వీధిలో నిలిచి ఉన్న నీటిలో ఆడుకుంటున్నారు. అది పండగ రోజు. అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. మోన చిన్నమ్మాయి, అంజు పెద్దమ్మాయి. మోన నీటిలో దూకుతుంది. అది మట్టిమట్టిగా ఉంటుంది. ఆ మట్టి నీరు ఎగిరి అంజు బట్టల మీద పడుతుంది. అంజు ఆ మట్టిని తుడుచుకుంటుంది. అదే సమయంలో అంజు వాళ్ళ అమ్మ అటువైపుగా వెళ్తుంది. తన కూతురు బట్టల మీద మట్టిని చూసి కోపంతో, "నీ కొత్త బట్టలను ఇంత చండాలంగా పాడు చేసుకుంటావా?" అని తిడుతుంది. మోనాయే నా మీద నీటిని చిమ్మిందమ్మా అని అంజు చెప్తుంది. అంజు తల్లి మోనాను కొడుతుంది. మోనా వీపు మీద 2-3 సార్లు గట్టిగా కొడుతుంది. మోనా గుక్క పెట్టి ఏడుస్తుంది. అక్కడే ఆ పక్కింట్లో ఉన్న మోనా వాళ్ళమ్మ తన కూతురు ఏడుపు విని ఇంటి నుంచి బయటికి కంగారుగా వస్తుంది. "ఎందుకు ఏడుస్తున్నావని?" అడుగుతుంది. "అంజు వాళ్ళమ్మ నన్ను వీపు మీద కొట్టింది" అని మోనా చెప్తుంది. మోనా వాళ్ళమ్మ అంజు వాళ్ళమ్మని తిడుతుంది. ఇక ఇద్దరూ పెద్దగా గొడవ పడుతుంటారు. గ్రామంలో ఉన్న మహిళలు అందరూ అక్కడ చేరుకుంటారు. కొంతమందేమో అంజు అమ్మకు సపోర్ట్ చేస్తే, కొంతమంది మోనా అమ్మకు సపోర్ట్ చేస్తారు. ఇంతలో గ్రామంలో ఉన్న మగవాళ్ళు కూడా ఈ గొడవలోకి వచ్చారు. ఇక ఈ గొడవ ఎంతకీ ఆగలేదు. అప్పుడే అంజు వాళ్ళ అమ్మమ్మ ఇంటి నుంచి బయటకు వస్తుంది. ఇది పండగ రోజు, ఎవ్వరూ గొడవ పడద్దని చెప్తుంది. కానీ ఎవ్వరూ ఆమె మాటలను వినరు, ఆమెను పట్టించుకోరు. ఇంతలో అంజు, మోనా ఆ గొడవ గురించి మర్చిపోయి ఇద్దరూ మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారు. గొడవ జరుగుతున్న ప్రాంతం నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఆడుకోవడం మొదలు పెడతారు. అప్పుడు బామ్మ అంటుంది, "చూడండి, ఆ పిల్లలు వాళ్ళ గొడవను మర్చిపోయారు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఆడుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు స్నేహితులైపోయారు. కానీ మీరు పెద్దలు ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు. వారిని చూస్తే మీకు సిగ్గు వేయడం లేదా?" అని అంటుంది. అక్కడ గొడవ పడుతున్న వారంతా ఆ పిల్లలను చూసి సిగ్గుపడి అక్కడి నుంచి వారింటికి వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు చాలా సులభంగా మర్చిపోతారు, క్షమించగలుగుతారు. ఏకలవ్యుని గురుభక్తి. ఏకలవ్యుడు ఒక యువకుడు. అతను అడవిలో నివసిస్తుండేవాడు. ప్రపంచంలోనే ఒక గొప్ప విలుకాడు కావాలన్నది అతని లక్ష్యం. అందుకోసం అతను ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలనుకుంటాడు. దీని గురించి ద్రోణాచార్యుణ్ణి అడిగితే తాను తక్కువ కులానికి చెందినవాడు కావడంతో ద్రోణాచార్యుడు నిరాకరిస్తాడు. ద్రోణుడు తిరస్కరించడంతో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని సొంతంగా విలువిద్యను అభ్యసించడం ప్రారంభిస్తాడు. కొద్ది రోజుల్లోనే విలువిద్యలో నైపుణ్యాన్ని సాధిస్తాడు ఏకలవ్యుడు. అర్జునుడితో సమానంగా విలువిద్యలో నైపుణ్యాన్ని సాధించాడన్న విషయాన్ని తెలుసుకున్న ద్రోణాచార్యుడు భయపడతాడు.
ఒకరోజు ఏకలవ్యుణ్ణి పిలిచి తన కుడి చెయ్యి బొటనవేలును గురుదక్షిణగా ఇవ్వమని ద్రోణుడు అడుగుతాడు. ఏకలవ్యుడు ఏమాత్రం ఆలోచించకుండా తన బొటనవేలును కోసి ఇస్తాడు. దీంతో ఏకలవ్యుడు తన లక్ష్యాన్ని చేరలేకపోతాడు. ఏకలవ్యుడు తన లక్ష్యాన్ని చేరలేకపోయినా ఏకలవ్యుడి యొక్క గురుభక్తి ఏకలవ్యుణ్ణి ఒక గొప్ప శిష్యుడిగా చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. సింహం మరియు సహాయం. ఒక గ్రామంలో రమేష్ అనే వేటగాడు నివసించేవాడు. అతని దగ్గర పనిచేసే మోహన్ని దారుణంగా హింసిస్తూ ఉండేవాడు. ఒకరోజు తన యజమాని చిత్రహింసలు భరించలేని మోహన్ అక్కడి నుండి పారిపోతాడు. అలా పారిపోయి అతను ఒక అడవిని చేరుకుంటాడు. అక్కడ ఒక సింహం బాధతో ఏడవడాన్ని చూస్తాడు. సింహం పంజాలో ముళ్ళు చిక్కుకుంటుంది. దీంతో సింహం బాధ చూడలేక మోహన్ సింహం దగ్గరకు వెళ్తాడు. దాన్ని కాపాడాలనుకుంటాడు. మోహన్ సింహం పంజా నుంచి ముళ్ళును తొలగిస్తాడు. సింహం మోహన్ను చూసి తనకు ఎలాంటి హాని కలగనీయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తరువాత వేటగాడు వేటాడేందుకు అడవికి వెళ్తాడు. అక్కడ ఎన్నో జంతువులను వేటాడి వాటన్నిటినీ పంజరాల్లో బంధించేస్తాడు. ఒకరోజు వేటగాడి దగ్గర పనిచేసే మరొక వ్యక్తి మోహన్ని చూస్తాడు. అతన్ని పట్టుకుని రమేష్ దగ్గరకు తీసుకెళ్తాడు. మోహన్పై ఎంతో కోపంతో ఉన్న రమేష్, ఈ మోహన్ను సింహం బోన్లో పడేయ్ అని చెప్తాడు. మోహన్ ఎంతో భయంతో సింహం బోన్లో గడుపుతాడు. తాను ఇంతకుముందు కాపాడిన సింహం అదేనని గుర్తిస్తాడు. ఆ సింహం మోహన్ దగ్గరకు వస్తుంది. కానీ మోహన్కు ఎలాంటి అపాయాన్ని కలిగించదు. సింహం మోహన్ని గుర్తుపడుతుంది. వేటగాడు, అతని దగ్గర పనిచేసే వ్యక్తి రాత్రి పడుకోవడాన్ని చూసిన మోహన్ ఒక ప్లాన్ వేస్తాడు. మోహన్ జంతువులను బంధించిన బోన్లు తెరిచి వాటన్నింటినీ కాపాడతాడు. ఒకరికి ఆపదలో సహాయం అందిస్తే మనకు ఆపద కలిగినప్పుడు సహాయం అందుతుంది. కోడిపిల్ల విలువ. అనగనగా ఒక గ్రామం. ఒకరోజు ఆ గ్రామ పంచాయతీ పెద్ద మార్కెట్ వైపుగా నడిచి వెళ్తున్నాడు. ఇంతలో ఒక కోళ్ల దుకాణం ముందు జనం గుమిగూడి ఉండడాన్ని చూస్తాడు. దాంతో అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని అక్కడికి వెళ్తాడు. ఒక రైతు కోడిపిల్ల మీద ఒక బస్తాను పడేస్తాడు. దాని కింద పడిన కోడిపిల్ల చనిపోతుంది. నిజానికి ఆ కోడిపిల్ల చాలా చిన్నది. దాని విలువ కేవలం ఒక 10 రూపాయలుంటుంది. కానీ ఆ కోళ్ల షాపు యజమాని మాత్రం రైతు గొంతు పట్టుకొని 500 రూపాయలు చెల్లించాలని గొడవ చేస్తున్నాడు. తన కోడిపిల్ల 2 ఏళ్లకి చాలా పెద్దదిగా అయ్యుండేదని, దానివల్ల తనకు 500 రూపాయలు వచ్చేవని వాదిస్తాడు. గుంపులో ఉన్న కొంతమంది ఆ పంచాయతీ పెద్దను చూస్తారు. న్యాయం కోసం అతని దగ్గరకు వెళ్తారు. పంచాయతీ పెద్ద అసలు ఏం జరిగిందో విచారిస్తాడు. అప్పుడు దుకాణంవాడు, నా కోడిపిల్ల మీద ఈ రైతు మూటని పడేశాడు. ఆ బరువు మొయ్యలేక అది చనిపోయింది. ఆ కోడి మరో 2 ఏళ్లలో పెద్దదైతే నాకు 500 రూపాయలు సంపాదించి పెట్టేది అని ఆ షాపు ఓనరు పంచాయతీ పెద్దతో చెప్తాడు. రైతు ఏం మాట్లాడకుండా అలా నిల్చుంటాడు. అప్పుడు ఆ కోడిపిల్ల విలువ 500 రూపాయలు కదా, సరే ఆ డబ్బును రైతు చెల్లించాలని పంచాయతీ పెద్ద చెప్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. రైతు తరపున మాట్లాడాల్సిన పెద్ద అలా చెప్పడంతో ఏం మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా నిల్చుంటారు. ఈ కోడిపిల్లల వ్యాపారి చాలా సంతోషిస్తాడు. అప్పుడు పంచాయతీ పెద్ద అతన్ని చూసి, అందరికీ సమన్యాయం జరగాలి కదా, సరే చెప్పు, ఒక కోడిపిల్ల సంవత్సరానికి ఎంత దాణా తింటుంది అని అడుగుతాడు. సగం బస్తా తింటుంది అంటాడు. సరే అయితే చనిపోయిన కోడి బతుకుంటే 2 సంవత్సరాలకు ఒక బస్తా దాణా తినేది కదా, అయితే ఆ బస్తా దాణాను నువ్వు రైతుకు ఇవ్వమని చెప్తాడు. దాంతో కోళ్ల వ్యాపారి కంగు తింటాడు. ఒక బస్తా దాణా ఖర్చు 1000 రూపాయలు. దీంతో వ్యాపారి అవాక్కవుతాడు. వ్యాపారి తన తప్పును తెలుసుకుని రైతును క్షమించమని అడుగుతాడు. రైతు నుంచి ఎలాంటి డబ్బు తీసుకోడు. నీతి. ఎవరైనా తమ తెలివితేటలతో సమస్యలు సృష్టిస్తే మరింత తెలివితేటలతో ఆ సమస్యలను పరిష్కరించాలి. గాడిద మరియు రైతు. అనగనగా ఒక రైతు తన భార్య మరియు తన కొడుకుతో నివసించేవాడు. ఒకరోజు ఆ రైతు మార్కెట్కు వెళుతూ
తన కొడుకుతో పాటుగా గాడిదను కూడా తీసుకువెళ్తాడు. వాళ్ళలా నడుస్తుండగా అటువైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఇది చూసి ఇలా అంటాడు, మీ దగ్గర గాడిదుండగా మీరు నడుచుకుని వెళ్తారేంటి అంటాడు. దాంతో రైతు గాడిద మీద తన కొడుకును కూర్చోబెట్టి నడిపించుకుంటూ వెళ్తాడు. అంతలో మరో గ్రామస్తుడు ఇలా అంటాడు, చూడండి ఆ అబ్బాయికి ఎంత బద్ధకమో, తన తండ్రి నడుస్తుంటే వాడు ఎంచక్కా గాడిద మీద కూర్చుంటాడంట. అప్పుడు రైతు గాడిద మీద నుంచి కొడుకును దించి ఈ రైతు గాడిద ఎక్కుతాడు. ఆ తరువాత అటుగా వెళ్తున్న ఒక మహిళ ఇది చూసి సిగ్గు లేకుండా కొడుకును నడిపిస్తూ ఆ వ్యక్తి గాడిద మీద ఊరేగుతున్నాడు అంటుంది. అప్పుడు వారికి ఏం చేయాలో అర్థం కాదు. ఇద్దరూ గాడిద మీద కూర్చుంటారు. ఇది చూసిన మరో వ్యక్తి అంటాడు, మీకు సిగ్గులేదా? పాపం ఆ గాడిదని చూడండి, మీ బరువుని మోయలేకపోతుంది అంటాడు. అప్పుడు ఇద్దరూ గాడిద మీద నుంచి దిగి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తారు. అప్పుడు రైతు ఒక కర్రను తీసుకొచ్చి గాడిద కాళ్లకు దానిని కట్టి గాడిదని ఇద్దరూ మోసుకుంటూ మార్కెట్టుకు పోతారు. ఇంతలో గాడిద కాలికి కట్టిన తాడు ఓడడంతో గాడిద రైతు కొడుకుని తన్నుతుంది. వెంటనే ఆ అబ్బాయి ఆ కర్రను వదిలేస్తాడు. దాంతో గాడిద బ్రిడ్జ్ మీద నుండి నీటిలో పడిపోతుంది. అప్పుడు రైతు అతని కొడుకు గాడిదని పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడతారు. అప్పుడు వీరిద్దరినీ మొదట్నుంచి గమనిస్తున్న ఒక వ్యక్తి అటుగా వచ్చి ఇలా చెప్తాడు, నిర్ణయాలు మన సొంత బుర్రతో ఆలోచించి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.